అందరికీ నమస్కారం. ఓ తెలుగోడిగా నా వల్ల అవ్వట్ల. సో మిస్టర్ అబ్నాబ్, టేక్ యువర్ ఓన్ టైం. 1 అవర్ ముందు టాపిక్ ఏంటో చెప్పు. నీకు నచ్చిన జర్నలిస్ట్ని సెలెక్ట్ చేసుకో, తెలుగు వారి నుంచి. తెలుగులో డిబేట్ పెడదాం. ఎదురున్న ప్యానలిస్ట్లో నీకు నచ్చిన వాళ్ళు తెచ్చుకో. ఓకే, నేను ఒక సైడ్ మోడరేటర్గా ఉంటా, ఇంకో సైడ్ మోడరేటర్గా నువ్వు కోరుకున్న వ్యక్తిని పెట్టు. తెలుగు నేర్చుకొని నువ్వే వస్తావు రా. టాపిక్ ఏదైనా సరే చూస్తున్న అందరి చేత లైవ్లో కౌంటింగ్ అంటారు, ఓటింగ్ కూడా పెట్టు. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే చూడు. మీ ఉత్తర భారతదేశంలో హిందీ వాళ్ళు లేదు, మీ అంధ భక్తులు ఉంటారు, వాళ్ళు కూడా ఓకే ఓటింగ్, వాళ్ళు ఓటింగ్ రెడీ అంటే ఓకే, దాన్ని కూడా ఓకే. నా ఫస్ట్ టైం ఇటువంటి వీడియో నేను చేయటం. నిన్న మా తెలుగు వాడైనటువంటి, మా ఆంధ్రుడైనటువంటి రామ్మోహన్ నాయుడిని, మా ఎర్రనాయుడు కొడుకు, మా ఉత్తరాంధ్ర వాసి, బంగారం అటువంటి వ్యక్తిని ఏమంటావు నువ్వు? అతను ఉన్నటువంటి ఆ మంత్రివర్గం మోడీది కాదా, బీజేపీది కాదా, ఎన్డీఏది కాదా? సరే మాట్లాడదాం. డూ యూ హ్యావ్ ఆన్సర్స్ ఫర్ దిస్? నువ్వు ఎన్డీఏ గవర్నమెంట్లో ఘోరాతి ఘోరంగా దారుణంగా ఎక్కడిక్కడ బ్రిడ్జిలు కూలిపోతుంటే డిబేట్లు పెట్టావా? ఎన్డీఏ ఇచ్చిన నిధులతో బీహార్లో కడుతున్నటువంటి బ్రిడ్జిలు ఘోరాతి ఘోరం కూలిపోతుంటే డిబేట్లు పెట్టావా? రోడ్లు కొట్టుకుపోతుంటే, వర్షాలు వరద వచ్చినట్టు రోడ్లే కనబడకపోతుంటే డిబేట్లు పెట్టావా? నితిన్ గడ్కరీని క్వశ్చన్ చేశావా? ద గ్రేట్ అశ్విని వైష్ణవ్, రైల్వే శాఖ మంత్రి, ఘోరాతి ఘోరమైన దారుణమైన రైలు ప్రమాదం అయిన హయాంలో బోర్డెన్ని డిబేట్ పెట్టావా? పిలిచి అడిగావా? నిర్మలా సీతారామన్ ఆమె ఏమంది? రూపాయి పడిపోవటం కాదు, డాలర్ బలపడటం అన్నప్పుడు కూడా సపోర్ట్ చేసేవారా బాబు. కానీ మరీ అంత గుడ్డిగా నేను సపోర్ట్ చేయలే. సరే, డాలర్ బలపడుతుంది, రూపాయి బలహీన పడలేదు, కరెక్టేనమ్మా. మరి మన బలంగా ఉన్నాం లేదో చెప్పమ్మని చెప్పేసి ఆ రోజు కూడా అడిగా. ఈరోజు అడుగుతున్నా, నువ్వు డాలర్ వాల్యూ పెరిగిపోతూ 100 రూపాయలు చేరువవుతున్న మూమెంట్లో ఏ రోజన్నా కానీ నువ్వు డిబేట్ పెట్టావా? జర్నలిజం అంటే ఏంటి? అరవటమా? డిబేట్ పెడతాం వచ్చా నీకు అసలు? నువ్వు నిజంగా మోడరేటర్వా? మోడరేటర్ అంటే ఎలా ఉంటాడో తెలుసా? నేను కాలర్ పట్టుకొని ఎగరేసి చెప్తున్నా. 2018 నుంచి 2020 వరకు ఈటీవీ ప్రతిధ్వని షో, ఈటీవీలో ఏ డిబేట్లు అయినా లైవ్ డిబేట్లు అన్నీ చేసింది ఈ జర్నలిస్ట్ శివప్రసాద్ ఒక్కడే. ప్రజెంట్ క్యాటలిస్ట్ ఏపీ ఛానల్ పెట్టున్నా, క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్ పెట్టున్నా, క్యాటలిస్ట్ డివోషన్ ఛానల్ పెట్టున్నా, క్యాటలిస్ట్ క్రైమ్ అవేర్నెస్ ఛానల్ పెట్టున్నా, శివప్రసాద్ ఛానల్ పెట్టు, 5 డిజిటల్ ఛానల్స్ పెట్టున్నా. ఒక్క యాడ్ ఇంతవరకు నేను తీసుకోవాలా. ఓన్లీ యూట్యూబ్ వాళ్ళు ఏదించుకునే యాడ్లు తప్ప నేను ఇంతకు యాడ్ తీసుకోవాలా. ఎథికల్ జర్నలిజం చేస్తూ వెళ్తున్నా. తప్పు అంటే తప్పు, ఒప్పు అంటే ఒప్పు, ఇలాగనే క్వశ్చన్ చేస్తున్నా. ఎవరినైనా సరే, ఎవరిని వదల్లా. నాయుడు తప్ప, చంద్రబాబు నాయుడుది ఎస్ తప్పు అంటే తప్పు అన్నా, మోడీది ఒప్పు అంటే ఒప్పు అన్నా. అలా నువ్వు ఏ రోజైనా తప్పుడు తప్పు, ఒప్పును ఒప్పు అంటూ ఉన్నావా? కొంతమంది నీ అరుపులకు సంబంధించి ఎంజాయ్ చేస్తారని, కొంతమంది నీ అరుపులు చూసి భయపడతారని ఇష్టం వచ్చినట్టు డిబేట్లు పెడతావా? నీకంటూ మరలా ఫాలోయింగ్. ఎస్, నేను కూడా నీ విషయంలో కొన్నిసార్లు ఒప్పుకున్నా, అరే సూపర్ కదా అనుకున్నా. ఎప్పుడది? దేశభక్తి విషయంలో ఆ మూతలో ఉన్నటువంటి వారిని ఎలా చెప్పాలంటే వాళ్ళు దేశద్రోహులని నువ్వు ఏకి పారేస్తున్నావు. కానీ ఎథికల్ జర్నలిజం చేయకుండా వన్ సైడ్ జర్నలిజం ఏంటి? ఎవరి కోసం జర్నలిజం? ఈరోజు రామ్మోహన్ నాయుడు ఎన్డీఏలో భాగమైనటువంటి టీడీపీ తరఫున గెలిచినటువంటి ఒక ఎంపీ, ఆ టీడీపీ తరఫున ఇక్కడ ఎన్డీఏలో భాగమైనటువంటి కేంద్ర మంత్రి, రైట్? టీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు? నారా లోకేష్. ఏ నారా లోకేష్ బాధ్యత లేదా? నారా లోకేష్ డీజీసీ అయితే కూర్చున్నాడా? పౌర విమాన శాఖ అధికారులతో కూర్చున్నాడా? ఎవరితో కూర్చున్నాడు? తమ పార్టీ వాడైనటువంటి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడుతున్నాడు, కూర్చున్నాడు. ఏమైంది? ఇండిగో ఎయిర్లైన్స్ అంతా ఈ రకం ఉంది ఏంటి అని చెప్పేసి దానిని దీపక్ రెడ్డి హైలైట్ చేశాడు. బట్ నన్ను కన్వే చేయడం రాలా. దానిని పెట్టుకుని నువ్వు ఏం మాట్లాడతావు? ఎవరు లోకేష్? లోకేష్ పని అంటావా? నీకు అసలు ఏం హక్కు ఉందయ్యా? పొలిటికల్ వాళ్ళతో కావచ్చు, లేదంటే అఫీషియల్ వాళ్ళతో కావచ్చు మాట్లాడుతూ కూడా జర్నలిస్ట్ ఉంటే వినయ విధేతలు నీకున్నాయా?
డూ యూ హ్యావ్ మోరల్స్, ఎథిక్స్? డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఒక క్లారిటీ అనేది ఉన్నప్పుడు, నీ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే అదన్న ఐడియా ఉండాలి కదా. పనిచేసేవాడు గౌరవిస్తున్నట్టు నువ్వు జర్నలిజంలో ఉన్నప్పుడు ఆ జర్నలిజంలో ఉన్నటువంటి వాడు ఎలా ఉండాలంటే నీకు తెలియదా? ఇతరులతో అఫీషియల్తో ఎలా ఉండాలంటే నీకు తెలియదా? తెలీదు. ఎందుకు? నీకు తెలిసిన ఒకే ఒకటి, బీజేపీని జాగ్రత్త కాపాడుకోవాలి. వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా వాళ్ళని మీతో ఏమి అనకుండా హడావుడి చేయాలి, వీలైతే ఎవరైనా బకరా చేయాలి. పుతిన్ మోదీ బంధానికి సంబంధించి ఇది హైలైట్ అవ్వాల్సిన మూమెంట్లో, అది హైలైట్ అవ్వబోతున్నప్పుడు వేరే వాళ్ళు ఇండిగో ఎయిర్లైన్స్తో కలబడి కుట్ర బండి ఇది అంతా చేస్తే అది కనిపెట్టలేకపోయింది మన ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫెయిల్యూర్ కాదా? దీన్ని నువ్వు కనీసం టచ్ కూడా చేయకుండా ఇండిగో ఎయిర్లైన్స్ని ఏమి పీకలేక, ఎందుకు ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ చూపిన ఏకంగా 50 కోట్ల పైచలకు బీజేపీకి ఫండ్స్ ఇచ్చారు వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్. అరే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ సంబంధించేసి ఎప్పుడో 18 నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం రూల్స్ పాస్ చేసి నవంబర్ 1, 2025 నుంచి స్ట్రిక్ట్గా అమలు చేయాలని అన్నప్పుడు ఇండిగో ఎయిర్లైన్స్ వాడు కనీసం వాడు ఎక్స్ట్రా స్టాఫ్ నియమించుకోవాలా, ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించేసి రూల్స్ కరెక్ట్ ఇదేని చెప్పలా. వాడితే పెద్ద తప్పు చేస్తే వాడిని ఏం పీకలేక ఆంధ్రులే ఏమన్నా పడి ఉంటారులే అని చెప్పి మా మీద పడతావు నువ్వు. అదేమంటే తమ పార్టీ నేతతో మాట్లాడి లోకేష్ ఉంటే లోకేష్ ఇందులో అసలు ఎందుకు ఇన్వాల్వ్ అంటావు నువ్వు? ఏం తెలుసా నీకు జర్నలిజం గురించి? ఎక్కడ చదువుకున్నావు జర్నలిజం? సరే జర్నలిజం చదవాల్సిన అవసరం ఇలా, బేసిక్స్ ఉంటే సరిపోయింది. బేసిక్స్ ఉన్నాయా నీకు? ఇంత దారుణమా? మొన్న మధ్య నిన్ను అరెస్ట్ జైలు నేను చాలా బాధపడ్డా. అరే ఇదేంటి ఇలా చేస్తారని చెప్పేసి, ఎందుకంటే అటువంటి బాధ నేను కూడా పడ్డా. 2020లో జగన్మోహన్ రెడ్డి నన్ను కూడా తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టాడు, కానీ మచ్చలేని చంద్రుడికి మళ్ళీ నేను తిరిగి వచ్చా. నా ఒంటి మీద చిన్న గీత కాదు కదా, ఒక్క మాట నా తప్పుగా ఎవరు మాట్లాడలే. మీలాంటి జర్నలిస్ట్ ఇంతవరకు మేము చూడలేదండి. మీకోసం ఢిల్లీ నుంచి విజయవాడ వరకు ఇంతమంది ఫోన్లు చేస్తారు, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ మీరు సైతం అన్నిటి కోఆపరేట్ చేశారు. కేసు 90% మీరే సాల్వ్ చేశారు. మీది అసలు ఏ మిస్టేక్ లేదండి. ఆనాడు ఉన్నటువంటి ఎంపీ బాలశౌరి, మరి ఆయన మీద ఎవరు ప్రజలు ఉందంటే మనకు తెలియదు. ఇప్పుడు జనసేనలో ఉన్నాడు. ఈ వీడియో ఆయన కనుక చూస్తే బాలశౌరి గారు మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోండి. ఆ రోజైనా ఈ రోజైనా ఏ రోజైనా జర్నలిస్ట్ ఎస్పీ అన్నాడు, క్యాటలిస్ట్ ఎస్పీ ఈ శివప్రసాద్ ధర్మబద్ధంగానే ఉంటాడు, నీతివంతంగానే ఉంటాడు. సో వాళ్ళని మిస్టేక్ ఏమి లేదని చెప్పి అసలు పంపించారు. కానీ ఏమైనా తర్వాత ఇటీవల ప్రతిధ్వని లేదు, ఆ తర్వాత చేతిలో ఫైనాన్షియల్గా ఉండాల్సినవి ఏమీ లేవు. అదే మూమెంట్లో కరోనా, అయినా సరే ఒకటే నమ్మే, ధర్మంగా వంట నాకు నేను నిలబడతా అనుకున్నా. దూరదర్శన్లో వచ్చి షోలు చేస్తున్న మోడరేటర్గా ఈలో క్యాటెస్పీ ఛానల్ పెట్టుకున్నా. జనవరి 30, 2021 నా బర్త్డే నాటికి సెట్ అయిపోయాయి. సో వీటికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే జర్నలిజం అంటే బాధ్యత, జర్నలిజం అంటే ధర్మంగా ఉండటం, నీతివంతంగా ఉండటం, తప్పు ఎవడ చేసినా సరే ప్రశ్నించే తత్వం ఉండగలగటం, అండ్ దేశం కోసం ధర్మంగా నియమ నిబంధనలతో నీతివంతంగా ఉండటం. ఇక్కడ విదురుడిలాగా ఉండాలి తప్ప కణికుడిలా కాదురా అయ్యా. మహాభారతంలో కణిక నీతి అని ఒకటి ఉంటుంది, విదురు నీతి అని ఒకటి ఉండిద్ది. నేను విదురు నీతి ఫాలో అవుతా, నీ విదురుడిని అనుకో, నువ్వు కణికుడివో కాదు నీ చాయిస్. ఇది తెలిసినటువంటి వాళ్ళు మొత్తం వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ కింద కామెంట్లో షేర్ చేయండి. నేను మరలా అడుగుతున్నా, స్టార్ట్ చెప్తే మరలా ఎప్పుడు చెప్తున్నా, తెలుగు భాష వచ్చినటువంటి ఎవరినైనా సరే నువ్వు తీసుకో నీ ప్రతినిధిగా, నేను ఒక్కడనే వస్తా, గెస్ట్ కూడా నీ వాళ్ళే, నీ ఇష్టం. 1 hour ముందు టాపిక్ ఇచ్చాను, ఓకేనా? చేద్దాం. జర్నలిజం అంటే ఏంటో, ఒక డిబేట్ అంటే ఏంటో, ఒక మోడరేటర్ అంటే ఏంటో నేను చూపిస్తాను. అంతిమంగా ఓవరాల్గా ఈ ఇండిగో ఎయిర్లైన్స్ వెనక కుట్ర ఉన్నది ఏంటి, ఈ లోకేష్ని రామ్మోహన్ రెడ్డిని ఎలా బాధ్యులుగా చేసి నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు ఏంటి అన్నది మెన్షన్ చేస్తూ ఆల్రెడీ ఇచ్చిన వీడియోలు ఉన్నాయి. ఈ వీడియోలో అదే మెన్షన్ చేశా. బాధితులు నేను కరెక్ట్గా అన్నా, వాళ్ళని అర్నాబ్ గాని మిగతా ఏమైనా హైలైట్ చేస్తున్నారు, వీళ్ళ తప్పు అన్నట్టు హైలైట్ చేస్తున్నారు. నేను బాధితులు అన్నా ఎందుకన్నా, తెలుగు వాళ్ళలో చాలామంది పాపం లోకేష్, పాపం రామ్మోహన్ అంటున్నారు. సో అక్కడ బాధితులు అన్నది అందుకు యూజ్ చేశారు. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. ఒకే ఒకటి నేను చెప్పదలుచుకున్నది, జర్నలిజం అంటే ఏంటో తెలియని వాళ్ళు ఓ పార్టీకి కొమ్ము కాస్తూ అనకూడదు కానీ పెంపుడు మనుషుల్లాగా ఉంటూ అరుస్తూ అదే జర్నలిజం అంటూ ప్రజలు కూడా భ్రమంలోకి నెట్టేస్తూ ఏం చేస్తున్నారా? మరలా
లోకేష్ని రామ్మోహన్ నాయుడిని నన్ను రకాలుగా అర్నాబు ఉత్తర భారతంలో కొంతమంది మాట్లాడుతుంటే అది చూసి మన దగ్గర ఉన్న పేటీఎం బ్యాచ్ దరిద్రులు వాళ్ళు ఆనందపడతా ఉన్నారు. ఏం బతుకులరా బాబు అనకూడదు కానీ, అరే మన తెలుగు అంటున్నాడు రా. ఎన్టీ రామారావు కనీసం తన అభ్యర్థిని కూడా పోటీ పెట్టకుండా పివి నరసింహారావు నంద్యాల నుంచి అద్భుత మెజారిటీతో గెలిచేలా చేశాడు రా. సాటి తెలుగోడు ప్రధానమంత్రి కాబోతున్నాడు అని చెప్పేసి, ఆల్రెడీ ప్రధానమంత్రి అంటే ఎంపీగా గెలవాలి. అదిరా స్పోర్టింగ్ స్పిరిట్ అంటే, అదిరా ఒక తెలుగువాడిగా ఉండాల్సినటువంటి బుద్ధి జ్ఞానం. ఏం మనుషులు రా బాబు, రాజకీయాలు సంకనాకి ఇచ్చారు, ఎతికలకి అసలు జనాలను కూడా ఉండేయకుండా నాశనం చేస్తా ఉన్నారు.